ప్రభునామం మీ చేయబడు సార్. అందరికీ దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మొదటి కొరింథీ పత్రిక మన ధ్యానాంశ నిమిత్తం మొదటి అధ్యాయం 9వ వచనం 26వ వచనానికి అప్డేటెడ్ గా చదువుకుందాం. ఎవరన్నా ఒకరు వాక్యం చదివేవాళ్ళు కొంచెం అన్మ్యూట్ చేసుకోండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో నీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. ఇదిగోనైనా నీ యొక్క బిడ్డలు ఆయా ప్రాంతాల్లో నువ్వు ఇచ్చిన కృప చొప్పున ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూ మరి అనేక మంది క్షేమార్థమై ప్రార్థించడానికి, ఒకరినొకరు విశ్వాసమందు ప్రోత్సహించుకోవడానికి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం ప్రకారం కొందరు మానుకొనుచున్నట్టు సమాజంగా కూడిన మానక ఆ దినము సమీపించడం మీరు చూచిన కొద్ది ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు మరి ఒకరినొకరు పురుకొల్పని మరి ఆలోచన చేద్దామని మీరు చెప్పిన మాటను బట్టి ఈ బిడ్డల హృదయాల్లో పుట్టించిన ఆలోచన బట్టి నీకు స్తోత్రం. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ నీ రాజ్యాప్తులో వారి వంతు వారు అనేక మంది కోసం ప్రార్థన చేయడానికి ఇచ్చిన ఈ తరుణంలో నీ బిడ్డలతో పాటు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీ వందనాలు. నువ్వు అనుగ్రహించిన ఈ సమయంలో ప్రభువా లేఖనమై ఉన్న నీ నోటి మాట దగ్గరకు వస్తా ఉన్నావు. నువ్వు మాట్లాడితే విందామని ఎదురు చూస్తున్నావు తండ్రి. ఒక మనిషి యొక్క మాటలు ఎవరికి ప్రయోజనకరంగా ఉండవు, కానీ నీవే మాట్లాడి మాకు మీ మాట అందించి మమ్మల్ని బలపరచండి. ఏ ఒక్కరికి ఏ మాట అవసరము మీరు మాట్లాడండి. నిరాశపడిన వారిని ధైర్యపరచండి ప్రభు. విశ్వాస జీవితంలో ప్రోత్సాహం లేని వారికి ప్రోత్సాహం దయచేయండి. నీ కొరకు ఆయన జీవించాలనుకున్న వారికి శక్తిని దయచేయవలసిందిగా ప్రాధేయపడుతూ నీ దాసుని సిలువ చోట్ల మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసు ప్రభు వారికి పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి విడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లలైన మీరు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక ఈ 26వ వచనం దగ్గర నుంచి 31వ వచనం వరకు 2 భాగాలుగా మరి చెప్పడం జరిగింది. దేవుడు అందరినీ పిలవడు గాని మరి ఒకవేళ పిలిచినా గాని ఒక్కొక్కరిని ఒక్కొక్క కారణం చేత పిలుస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు పిలిచిన పిలుపుని గురించి మీకు ఇద్దరి మంది ఒక 7 రకాల పిలుపులు మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నా. అయితే దేవుని పిలుపును మనం అర్థం చేసుకోవటం మరి మొదట పెట్టు. అసలు దేవుడు ఎందుచేత మనం పిలుస్తూ ఉంటాడో దాన్ని ఆ పిలుపు తగినట్లుగా మనం జీవించడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అందుకే దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి మరి అందరికీ అవకాశం దొరకదు, కానీ కేవలం మనకు మాత్రమే ఈ ధన్యత లభిస్తూ ఉంది. హలో 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 వినబడుతుందన్న నా మాట? హలో బ్రదర్, మీరు మాట్లాడండి. ఎవరో డిస్టర్బెన్స్. ఓకే ఓకే, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనుషులు మనల్ని ఆయా కారణాల చేత ఆయా పనుల నిమిత్తం పిలుస్తూ ఉంటాడు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క కారణం చేత పిలుస్తాడు. అయితే పిలిచి దేవుడు మనల్ని ఊరికనే కూర్చోబెట్టడు, కానీ దేవుడు ఒక బాధ్యత మనకు అప్పగిస్తూ ఉంటాడు. కాబట్టి ముందుగా నేను దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎందుచేత పిలుస్తాడు, ఏ కారణం చేత పిలుస్తాడు, మరి దేవుడు ఆ అవకాశం మనకి ఎందుచేత అనుగ్రహిస్తాడు అంటే, మొట్టమొదటిగా దేవుడు పిలుపు రకరకాలుగా పిలుస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 11:28 వచనం మనకు బాగా తెలుసు. అక్కడ అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పి. మత్తయి సువార్త 11:28లో దేవుడు పిలుచడానికి కారణం ఏంటంటే, దేవుడు ఒక ప్రత్యేక కారణం చేత ఆయా జనాలను పిలుస్తూ ఉంటాడు. మరి దేవుడు యొక్క పిలుపును ఆయన పిలుస్తూ ఉంటాడు, కానీ దాన్ని అర్థం చేసుకోవటంలో మాత్రం చాలా మంది ఫెయిల్ అవుతారు. అందుకే చాలా మంది అనుకుంటారు దేవుడు మనిషిని పిలిచారేమో నన్ను అనుకుంటారు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి వారికి కూడా ఈ ఛాన్స్ లేదా ఈ అవకాశం దేవుని ద్వారా వచ్చిందే తప్ప మనల్ని ఎవరో పిలిస్తే వచ్చింది కాదు. అందుకే మీకు ఈ భాగంలో 2 భాగాలు ఉన్నాయి. మనం చదువుకున్న 26 నుంచి 31 విషయంలో మొదటిదేమో దేవుని పిలుపు ఉంది, రెండోదేమో మన అతిశయం ఉంటుంది. అంటే
దేవుడు పిలిచిన పిలుపు మర్చిపోయి మీరు అతిశయిస్తారేమో, మీరేం అతిశయించడానికి ఏమి వీలు లేదు, ఇది కేవలం దేవుని యొక్క మరి పిలుపే అని చెప్పడానికి రెండో భాగం రాస్తాడు 31వ వచనం. కాబట్టి అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయించాలి తప్ప దేన్ని బట్టి కూడా అతిశయించడానికి వీలు లేదని చెప్పి. కాబట్టి దేవుడు ఏ కారణం చేత పిలిచాడు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే, మొట్టమొదటిగా ఇందాకే మనం చదువుకున్నాం, మనకి మరి విశ్రాంతిని ఇవ్వడానికి పిలిచాడు. అక్కడే మత్తయి సువార్త 11:28-29లో ఇంకో కారణం చేత పిలిచినట్టు ఉంటుంది. మీరు ఎవరన్నా ఒకవేళ తీస్తే చదివి సాయం చేయండి, చదివేవాడు మాత్రం అనుమతి పెట్టుకోండి. అక్కడ మాట ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 11:28-29 వచనాలు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా, మరి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటూ ఇంకో మాట అన్నాడు. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది అని. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోమనే మాట ఎందుకు అన్నాడనంటే, సాధారణంగా మన మీద ఒక్కొక్కరు, మీరందరూ ఒకే డిపార్ట్మెంట్ లో పేరుకి ఎల్ఐసి దాంట్లో పనిచేయచ్చు ఉండొచ్చు, కానీ అయితే మన సహవాసాలు వేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క సహవాసానికి వెళ్తాం. మనం వెళ్ళే సహవాసాన్ని బట్టి ఆ సహవాసం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. వాక్య ఇన్ఫ్లుయెన్స్ కంటే మరి మనం వెళ్ళే సహవాసం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. మనం ఏ సహవాసానికి అయితే మరి స్టకప్ అవుతాము లేదా అక్కడికి వెళ్తాము, వాటి ఆ సేవకుడి యొక్క ముద్ర లేదా ఆ సంఘం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. అంటే ఆ అభిమానం ఉంటుంది. సరే, అభిమానం తప్పేం కాదు, కానీ ఆ అభిమానం దురభిమానంగా మారినప్పుడే మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని వదిలేస్తాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ ఛాన్స్ ఎందుచేత పిలిచాడు అని అంటే, మానసిక, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మనకు పీస్ ఆఫ్ మైండ్ లో, అంటే పీస్ ఆఫ్ మైండ్ అంటే అర్థం ఏంటంటే, ఏదో ఏ శ్రమలు లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ బాధలు లేకుండా సజావుగా వెళ్తాం అని కాదు. భక్తి జీవితం అనేది ప్రశాంతంగా వెళ్ళేది కాదు. యుద్ధ రంగంలో, మిలిటరీలో సైనికుడు జాయిన్ అయినప్పుడు ఎలాగైతే ప్రాణాలు తెగించి జాయిన్ అవుతాడో, క్రైస్తవులోకి అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి కూడా ఆ రీతిగానే తెగించి జాయిన్ అవ్వాలి. అంతే తప్పిస్తే మనకి ఏదో ఇక్కడ అన్ని రకాల సౌఖ్యాలు వస్తాయి, దేవుని దగ్గరికి వెళ్తే అన్ని రకాల బాధలు పోతాయని మాత్రం ఆ భ్రమలో మాత్రం ఎప్పుడు వెళ్ళడానికి లేదు. అయితే ఇక్కడే ఒక చిన్న మార్మికమైన విషయం, మర్మంతో కూడిన విషయం ఏంటంటే, ఎన్ని రకాల పరిస్థితులు ఉన్నా కానీ మనకు మాత్రం ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఏంటంటే, ఇంతవరకు నేను ప్రభువుకు బయట ఉండి మనం ఒక్కరమే పోరాటం చేస్తే, ప్రభువుతో వస్తే మన పక్షంగా పోరాడి దేవుడు మనతో పాటు నడుస్తూ ఉంటాడు అన్నమాట. గలతీ పత్రికలో ఆ మాట అంటాడు, 3వ అధ్యాయం 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఎప్పుడైతే మనకు మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, బాప్తిసం లేకుండా ఉంటామో, అప్పుడు చర్చికి వెళ్తూ ఉన్నాం కానీ క్రీస్తు బయటే ఉంటాం. అంటే రక్షణ అనుభవం లేకుండా, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లేకుండా, మనకి మారు మనసు అనుభవం లేకుండా మనం మందిరానికి వెళ్ళొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, మరి మామూలుగా ప్రార్థన చేయొచ్చు. అయితే ప్రభువుకి మనకి సంబంధం ఉండదు. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత ప్రభు మనకి ఏం చేస్తాడంటే, ఆయన కాపుదల ఉంటుంది, ఆయన యొక్క మరి భద్రత మనకు ఉంటుంది. అప్పుడు దాకా ప్రభు బయట ఉన్న, ఇప్పుడు ప్రభు చేతుల్లోకి వెళ్తాం. కాబట్టి దేవుడు ప్రతి పరిస్థితులు మనం నడిపిస్తుంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని ఒక్కొక్క రీతిగా పిలుస్తాడు. అందుకని ఇక్కడ మొదటగా మనకి ఒక పీస్ఫుల్ లైఫ్, అంటే ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఏ మాత్రం తొందరపడకుండా ధైర్యంగా వెళ్ళే ఒక కృప దొరుకుతుంది. అది వరకు ప్రభుకు బయట ఉన్నప్పుడు చిన్నదానికి పెద్దదానికి భయపడతాం. మీరు ఈ మధ్యన న్యూస్ చూస్తూనే ఉండొచ్చు, మరి చాలా మంది సూసైడ్ చేసుకునే వాళ్ళు, ఆఫీసర్స్ లెవెల్ లో ఉన్నవాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. మన ఒక డిఐజీ ర్యాంక్ మరి ఉన్న వ్యక్తి మరి సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇలా ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉండి ఎందుకు చనిపోతున్నారు వాళ్ళు? మరి డబ్బులు లేవా, ఉద్యోగం లేదంటే అన్నీ ఉన్నాయి, కాకపోతే లేనిది ఏంటంటే ధైర్యం, ఆ పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం. కానీ మనకు అన్ని రకాల సమస్యలు ఉన్నా మనకు దేవుడు కాపుదల ఉంటుంది, దేవుడి యొక్క భద్రత ఉంటుంది. అందుకనే ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు అని రూతుతో బోయజ్ అంటాడు.
రూతుకి అమ్మా నాన్న ఉన్నారు, కానీ దేవుని యొక్క మరి మాటకు, దేవుని యొక్క లోనై మరి వార్ప లోకానికి వెళ్ళిపోయింది, కానీ దేవుడి పిలుపుకు లోబడి రూతు మాత్రం నయోముతో పాటు బయలుదేరింది. బోయజ్ అంటాడు రూతు గ్రంథం 2వ అధ్యాయం 10, 11, 11, 12 వచనాల్లో, మరి ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు, నీ తల్లిదండ్రులను జన్మభూమిని వదిలేసావు, నీకు ఆయన సంపూర్ణ బహుమానం ఇస్తాడు, అంతేకాదు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడని. అంటే లోకంలో ఉన్నప్పుడు మనకి ఏ భద్రత ఉండదు, కానీ దేవుని దగ్గరికి వచ్చిన భద్రత ఉంటది. ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచి మనకి ఏం చేస్తాడు? ఒక నెమ్మది ఇస్తాడు. 4వ కీర్తన 8వ చరణంలో అంటాడు, యెహోవా నేను నెమ్మదితో పండుకుందును, నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితంగా కాపాడుదువు అంటాడు. 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, వారి ధాన్యాద్రాక్షరస్సులు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించింది అంటాడు. 8వ వచనంలో అంటాడు, మరి నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితంగా కాపాడుతావు అని చెప్పేసి. కొన్నిసార్లు కుటుంబ సమస్యల్లో, కొన్నిసార్లు మరి అందరితో కలిసి ఉన్నా కానీ, ఏదో ఒక సమస్యలు ఉన్నా కానీ, దేవుని యొక్క కృప ఏంటంటే మనకు ఒక భద్రత ఉంటది, మనకు ఒక నెమ్మది ఉంటది. 16వ కీర్తన 11వ చరణంలో అంటాడు. కాబట్టి దేవుడు ఎన్ని సమస్యల్లో మనం వెళ్తూ ఉన్నా కానీ మనం భయపడకుండా ఉండడానికి భద్రత ఇవ్వడానికి పిలిచాడు. ఇది మొదటిది. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అనే మాట, నమ్మదగిన వాడు అనే మాట. ఇక్కడ ఈ నమ్మదగిన వాడు అనే మాట చాలా చోట్ల రాశాడు వాక్యంలో. దేవుడు నమ్మదగిన వాడు అనే మాట ఇదే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు. మరి కాస్త ఎవరైనా బైబిల్ తొందరగా చదివే వాళ్ళు ఉంటే మీరు మూవ్ చేసుకుని కొన్ని వచనాలు చదవండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 12. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్టుగా జాగ్రత్తగా చూసుకుని వాళ్ళను. సాధారణ కంటిన్యూ చేయండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సమీపింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినందుకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడినయడు. అది విషయం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునవలను అంటాడు. ఈ రోజుల్లో మరి ముఖ్యంగా విశ్వాస జీవితంలో నిలబడటం అనేది కొంచెం స్ట్రగుల్ తో కూడిన మ్యాటరే. అయినా దేవుడు నమ్మదగిన వాడు. మనుషులందరూ మారొచ్చు, కానీ దేవుడు మార్పు లేనివాడు. 2వ తిమోతి పత్రిక 2:13 సంగతి మనకు తెలుసు కదా, మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు అంటాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన యొక్క వాగ్దానాలు నమ్మదగినవి, ఆయన వాక్యం నమ్మదగినది, ఆయన నమ్మదగిన వాడు. లోకంలో ఉన్న ప్రతి మనిషి నమ్మదగిన వాడు కాకపోవచ్చు, కానీ అందుకని ఏ విషయంలో కూడా నిరాశపడ అవసరం లేదు. అందుకే మనల్ని పిలిచింది ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ లోకంలో ఒక మనిషి మనల్ని పిలిస్తే మర్చిపోవచ్చు, ఈ లోకంలో ప్రతి వాళ్ళు మనల్ని మర్చిపోవచ్చు. ఆఖరికి వాక్యం మనకు తెలుసు కదా, గర్భమును పుట్టిన బిడ్డను మరి స్త్రీ తన చంటి బిడ్డను కరుణింపకుండా మరిచిన వారైనా మరుచుడు కానీ నేను నిన్ను మరువను అంటాడు. కాబట్టి ఎన్నో పరిస్థితులు గుండా మనం ఎలవలసి వచ్చినప్పుడు దేవుడు నమ్మదగిన వాడు. అందుకే ఆయన సహవాసానికి పిలిచాడు. సహవాసానికి పిలవడానికి కారణం ఏంటంటే, మనం ఒంటరిగా ఉన్నప్పుడు అనేక రకాలుగా నిరాశపడి రకరకాలుగా మనం తలస్తాం. కానీ ఒకరు సహవాసం ఉన్నప్పుడు ఏమవుతామంటే, సహవాసం మనకి ఆదరణ ఇస్తుంది, సహవాసం మనకి ధైర్యం ఇస్తుంది, సహవాసం మనకి జ్ఞానం ఇస్తుంది, సహవాసం మనకి హెచ్చరిక ఇస్తుంది, సహవాసం మనకి సిద్ధపాటుని ఇస్తుంది, సహవాసం మనల్ని భక్తుల ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అందుకే సహవాసాన్ని పిలిచాడు. వై ఫెలోషిప్ అనేది ఎందుకు, సహవాసం ఎందుకు అని చాలా మంది అడుగుతారు. కొంతమంది కొన్ని పరిస్థితులు చూసి సహవాసానికి దూరంగా ఉంటారు. ఎందుకు బ్రదర్, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి రకరకాల ఉంటారు. కొంతమంది అపనమ్మకస్తులు ఉంటారు. అయినా కానీ ఫెలోషిప్కి ఎప్పుడు కూడా మనం దూరం అవ్వకూడదు. ఎందుకు? ఫెలోషిప్కి వెళ్ళటం ద్వారా మనకు ధైర్యం దొరుకుతుంది, మనకు ప్రోత్సాహం దొరుకుతుంది, జ్ఞానం దొరుకుతుంది, సిద్ధపాటు దొరుకుతుంది, ఇలాగ రకరకాల విషయాలు దొరుకుతాయి. కాబట్టి అందుకే దేవుడు పిలిచిన రెండవ కారణం సహవాసాన్ని పిలిచాడు. మూడవదిగా పేతురు పత్రిక మొదటి పత్రిక 5 అధ్యాయాల్లో 5 రకాల పిలుపులు ఉన్నాయి. మీరు తొందరగా చూస్తే టూకీగా వివరిస్తాం.
పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రికలో 5 రకాల మరి ప్రవర్తనల గురించి చెప్పాడు, 5 రకాల పిలుపుల గురించి చెప్పాడు, 5 రకాల శ్రమల గురించి చెప్పాడు. ఇలాగా నేను అన్ని అంశాలు ఇప్పుడు మీకు నేను గుర్తు చేయలేను, కానీ దేవుడు ఆ పేతురు పత్రికను మీరు జాగ్రత్తగా ధ్యానం చేస్తే, మీరు జాగ్రత్తగా ధ్యానం చేయగలిగితే ఏమవుతుందనంటే మీకు అందులో 5 రకాల పిలుపులు కనబడతాయి, 5 రకాల మరి ప్రవర్తనలు కనబడతాయి, 5 రకాల శ్రమలు కూడా కనబడతాయి మీకు. ఆ శ్రమలు కూడా నేను ఎప్పుడన్నా మరి ప్రభు చేతులతో అవన్నీ మీకు గుర్తు చేస్తాను. కానీ పేతురు పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో దేవుడు పిలిచిన 3వ పిలుపు 14 వచనంలో ఉందో చూడండి. పేతురు పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి వ్రాయబడి ఉన్నది. కాగా మీరు కాగా. విధేయులకు పిల్లలై ఉమ్. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను ప్రవర్తింపక మీ మిమ్మును పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించే ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అది మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును మీ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండుడి. ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. విశ్రాంతిని ఇవ్వడానికి ఒకటే పిల్లలేదు, ఆయన సహవాసానికి ఒకటే పిల్లలేదు. 3వ పిలుపు ఏం పిలుపు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజుల్లో అపరిశుద్ధత చూపు ద్వారా మరి వినటం ద్వారా ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత పరిశుద్ధతకు అర్థం లేకుండా పోయింది. మనుషులు ప్రతి విషయం అపవిత్రతకు లోనైతే ఉన్నారు, లేనిపోని వాటన్నిటికీ మరి దృష్టి వెళ్తా ఉంది. ఎక్కువ వాక్యానికి, ప్రార్థనా సమయానికి, అలాగే మన భక్తి సంబంధించి ఎదగవలసిన పుస్తకాలు చదివే కంటే అన్నెసరీ థింగ్స్ లో ఎక్కువ వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే మరి ఆల్ ఆఫ్ సడన్ కొన్నిసార్లు అపరిశుద్ధతకు మరి లోన్ అవుతూ ఉంటాం. అందుకనే ఎబ్రీ పత్రిక 12:14 అంటాడు, మరి అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు అంటాడు. అంటే అందరితో సమాధానము సాధ్యమా అంటే సాధ్యం కాదు. అందరూ సమాధానం సాధ్యమా అంటే సాధ్యం కాదు. కానీ సమాధానం లేకపోయినా మనం పరలోకానికి వెళ్తాం. ఉదాహరణకి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో మనం సమాధానంగా ఉండలేం. అలాగని పరిశుద్ధతను పోగొట్టుకోం. సమాధానం లేకపోయినా పరలోకానికి వెళ్తాం. యేసుప్రభు వారికి కూడా పరిచయంతో సమాధానం లేదు, పౌలు గారికి కూడా క్రీస్తుని వ్యతిరేకించిన వాళ్ళతో సమాధానం లేదు. అలాగా అందరితో సమాధానం ఉండడం సాధ్యం కాని విషయం. ఒకవేళ కొంతమంది మరి విధికి వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు మనం సమాధానంగా ఉండలేం. కానీ సమాధానం లేకపోయినా పరలోకానికి వెళ్ళగలుగుతాం, కానీ అక్కడ పరిశుద్ధత లేకపోతే మాత్రమే నష్టం. కాబట్టి పరిశుద్ధత 3 స్థలాల్లో ఉండాలి. బాగా వినండి ఈ మాట. 1 శరీరంలో పరిశుద్ధత ఉండాలి. ఇది 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు. దయచేసి 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొదటి మాట చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. అది 6వ అధ్యాయం 14 వచ్చిన మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకండి, నీతికి దుర్నీతి సంబంధం చెప్పుకుంటూ వచ్చి మీరు అపవిత్రమైన వాళ్ళ మధ్యలో నుంచి బయటకు వచ్చేసి ప్రత్యేకంగా ఉండండి. నేను మరి వారికి దేవుడినై ఉంటాను, వారికి తండ్రినై ఉంటాను అంటాడు. అంటే ప్రభు మనకి 2 రకాలుగా దొరకాల. ఒకటి దేవుడిగా దొరకాలా, ఆ దేవుడితో మనం ఆగిపోకూడదు, ఆయన తండ్రిగా కూడా మనకు అవ్వాలి. ఆ 2వ కొరింథీ 6:16 వచనం చదివితే మీకు ఆ విషయం ఉంటుంది. వారికి దేవుడినై ఉందును మరియు వారికి తండ్రినై ఉందును అంటారు. చాలా వరకు చాలా మంది ప్రభువుని దేవుడిగా వరకే పెట్టుకుంటారు. మరి ఆయన ఎప్పుడు మనకు తండ్రి అవుతాడు? కాబట్టి దేవుడిగా నమ్మి వదిలేస్తే సరిపోదు. ఆయన మీరు తర్వాత చదువుకుండా వచ్చును. ఆయన మనకి దేవుడు అవ్వాలి, అదే మరి పరంపరలో ఆయన మనకి తండ్రి అవ్వాలి. దేవుడిగా వరకు ఉంచేసుకుంటే మనకి ఏ ప్రయోజనం ఉండదు. కానీ ఆయన మనకి తండ్రి అవ్వాలా అంటే మనం పిల్లల స్థానంలోకి వెళ్ళాలి, దేవుడితో సంబంధం కొనసాగించుకోవాలి. అందుకే దేవుడు పిలిచినప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. ఎక్కడ పరిశుద్ధి ఉండాలా అంటే 3 స్థలాల్లో, శరీరంలో, ఆత్మలో, మనసులో. చాలా మంది పర్వాలేదులేండి దేవుడు అన్ని విషయాలు పట్టించుకుంటాడు ఏంటి అనేవాళ్ళు కూడా ఉన్నారు. నో,
దేవుడు ప్రతి విషయం పట్టించుకుంటాడు. పరిశుద్ధత అనేది లేకపోతే చాలా కష్టం. అందుకనే మూడవదిగా దేవుడు పిలిచింది పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు దేవుడు. ఏనాడు కూడా మనం అపరిశుద్ధతకి వెళ్ళటానికి లేదు. అందుకే మనం నిజానికి మనం పరిశుద్ధులుగా ఉండలేము. మరి ఎలాగవుతాం అంటే వాక్యం ద్వారా పరిశుద్ధులం అవుతాం. 119వ కీర్తన 9వ చరణంలో యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా అంటాడు. వాక్యం లేకపోతే ఏ మనిషి అన్నా సరే ఇష్టాసారం తిరుగుతాడు. సామెతల గ్రంథం 29:18 అంటాడు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు అని చెప్పేసి. వాక్యము మనకి పరిశుద్ధత నేర్పిస్తుంది. వాక్యం మనకు ఒక క్రమశిక్షణ నేర్పిస్తుంది. అందుకే చాలా మంది రోజుల్లో చేస్తున్న పొరపాటు ఏంటంటే లేఖన ధ్యానం, వాళ్ళ యొక్క మీన్ టైం, వాళ్ళ యొక్క ప్రార్థనా సమయాన్ని, దేవునితో గడిపే సమయాన్ని, వాక్య సమయాన్ని పోగొట్టుకుంటా ఉన్నాం. కొంతమంది సెల్ ఫోన్ లో వాక్యం చదువుతున్నారు, అది తప్పు. సెల్ ఫోన్ లో వాక్యం చదవటం అనేది రాంగ్. సెల్ ఫోన్ లో వాక్యం చదవటం ద్వారా మీరు వాక్యం చెప్పే వాళ్ళకి పేజ్ నెంబర్ గుర్తుండదు, ఏ సైడ్ ఉందో గుర్తుండదు. అందుకే మీరు ఎప్పుడన్నా మాక్సిమం బైబిలే మనం వాడాలి తప్ప అది మనం అన్నసరి వాడటానికి వీల్లేదు. కాబట్టి పరిశుద్ధత శరీరంలో ఉండాలి, రెండోది మనసులో ఉండాలి, మూడోది ఆత్మలో ఉండాలి. మనం పరిశుద్ధపరిచేది వాక్యం, రెండోది యేసే రక్తం. ఎబ్రీ పత్రిక 9:14 ఉంటుంది ఆ మాట. ఆయన రక్తం, క్రీస్తు యొక్క రక్తం నిర్జీవకని విడిచి జీవంగా దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేస్తుంది. మూడవదిగా ఆయన ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తాడు. 2వ తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంటది. అందుకని వాక్యం పరిశుద్ధపరుస్తుంది, ఆయన రక్తం పరిశుద్ధపరుస్తుంది, అలాగే ఆయన ఆత్మ కూడా మనం పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. అందుకే పూర్వపు మీ అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక, అంటే దేవుని దగ్గర రాకముందు మనం అందరం అజ్ఞానులే కావచ్చు. కాబట్టి దేవుడు మనల్ని పిలిచిన కారణం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండడానికి. ఇది 3వ పిలుపు. 4వ పిలుపు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు. మనల్ని ఎందుకు పిలిచాడో అక్కడ అంటాడు, సహోదరులారా ఆశ్చర్యకరమైన మరి వెలుగులోనికి, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయడానికి పిలిచాడట. అది 4వ పిలుపు. ప్రభు మనల్ని పిలవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు అందరిని ఎందుకు పిలవలేదు, మనకే ఎందుకు అవకాశం ఇచ్చాడు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురించాలి. ప్రభువుని ఎలా చూపిస్తాం? మనం ప్రభువుని ఏ రీతిగా ప్రత్యక్షపరుస్తాం లోకానికి అని అంటే, మనం ప్రభువుని ఏమి ప్రత్యక్షంగా అందరికీ చూపించలేము. మరి ఎలా చూపించగలుగుతాం అంటే మన వెలుగు ద్వారా. మిమ్మల్ని వెలుగులోకి పిలిచిన వాని అంటాడు. అంటే ఒకప్పుడు పూర్వం చీకటి ఉంటుంది, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నామని ఎఫెసీ పత్రిక 5:8లో చెప్తాడు. ఒకప్పుడు చీకటి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాం. మత్తయి సువార్త 5:14-16 వరకు మీరు చదివితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి ఎవడును దీపం వెలిగించి మంచం కింద మరి కొంచెం కింద పెట్టరు. అందుకే బైబిల్లో దీపాన్ని మంచం కింద, కొంచెం కింద, కంచం కింద పెట్టకూడదు అంటాడు. మంచము సోమర్తనానికి, కొంచెము స్వార్థానికి, కంచము మరి తిండిపోతనానికి సాదృశ్యంగా ఉంటుంది కదా. కాబట్టి ఆ దీపం కాంతిలోకి మనం ఇతరుల్ని మరి నడిపించాలంటే మనము మరి ఆయన గుణాతిశయం ప్రచురించడానికి దేవుడు పిలిచాడు. గుణాతిశయం ప్రచురించడం ఎలాగా అంటే మన క్రియలు, రెండోది మన ప్రవర్తన, మూడోది మన మాట. కాబట్టి ప్రభువుని మరి ప్రచురించేసే విధానం అది, అందుకు పిలిచాడు. ఇది 4వ పిలుపు. దయచేసి 5వ పిలుపు ఒక మాట మీరు చూస్తే అదే పేతురు పత్రిక 1 పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితే? ఎందుకు పిలువబడితే? మేలు చేసి బాధపడడానికి మీరు మాట గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ఏ క్రిస్టియన్స్ గా, దేవుని బిడ్డలుగా, గాడ్ చైల్డ్ గా మనము నిష్కారణమైన ద్వేషము, నిష్కారణమైన నింద, నిష్కారణమైన సమస్యలు గుండా వెళ్తాం. చాలా మంది ఆశ్చర్యపోతుంది, ఇదేంటన్నా నేను ఎవరికి అన్యాయం చేశాను,
ఎవరిని ఎప్పుడు తక్కువ చూడలేదు, ఎవరికి ఎప్పుడు అన్యాయం చేయలేదు. నన్నేంటి ఇలాగ అనుకుంటారు, ఎలాగా నన్ను ఏంటి ఎంత అర్ధాంతరంగా నన్ను మర్చిపోయి వదిలేశారేంటి. ఆఖరికి మన ఇంట్లోనే కొన్ని సమస్యలు ప్రారంభమైతాయి. మన గృహంలో ఊహించిన సమస్యలు ఎదురొస్తాయి. ఏదో కారణం ఉండదు. 38వ కీర్తనలో మీరు 19 చరణం చదువుతూ ఉంటుంది. అక్కడ నిర్హేతుకంగా నన్ను ద్వేషించి వారు అనేకులు కారణం లేకుండా ద్వేషిస్తున్నారు. ఏదైనా కారణం ఉందంటే ఏమీ లేదు ఆయన. మరి ఎందుకు? ఏ కారణం ఉందంటే ఏమీ లేదు. మరి అలాగే మనం ద్వేషించబడతాం. కొన్నిసార్లు ఇతరులకు ఉపకారం చేసి ఉపకారం పొందిన వాళ్ళ ద్వారా కూడా మనం ద్వేషించబడతాం. చాలాసార్లు అలా జరుగుతుంది. మనం చాలా నిరాశ పడిపోతూ ఉంటాం. ఇదేంటని ఎలా జరిగింది ఏంటని. మనం పిలువబడడానికే ఎందుకు పిలువబడ్డాం. కాబట్టి కొన్నిసార్లు మేలు చేసి మనం బాధపడతాం. ఎవరో ద్వారా బాధపడతామంటే మీరు కీర్తన గ్రంథం చదివితే అక్కడ ఉంటుంది, నన్ను తనుటకు మడివెత్తిన వాడు బయటోడు కాదు, నా ఇంట భోజనం చేసిన వాడు, నా హితుడు నన్ను ఇలా బాధ పెట్టాడు అంటే. కాబట్టి కొన్నిసార్లు భార్యాభర్తల మధ్యలోనే రకరకాల విషయాలు ఉంటాయి. ఇదేంటి ఇలా జరిగింది ఏంటి, నాలో ఏ తప్పు ఉంది అనుకుంటాం. ఏ తప్పు లేకపోయినా మనం నిష్కారణంగా బాధించబడతాం. కాబట్టి దేవుడు మనం పిలవడానికి మరి పిలిచినప్పుడు కొన్నిసార్లు నిష్కారణంగా ద్వేషించబడతాం. అందుకు మనం పిలువబడ్డామంట. కాబట్టి ఏ రోజునైనా సరే ఏదన్నా కొంచెం సమస్య రాగానే ప్రార్థనకి, వాక్యానికి లేదా భోజనానికి మనం ఎప్పుడు దూరం కాకూడదు. ఎందుకంటే అలా ద్వేషించబడతామని ప్రభువే చెప్పాడు. నిష్కారణంగా ద్వేషిస్తారు మనల్ని. ఇది 5వ పిలుపు. 6వ పిలుపు అదే పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఉంది. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వం నోహ దినంలో ఓడ సిద్ధపరచుండగా అన్న 2 కాదు, 3 అధ్యాయం 19 బ్రదర్. 9 అన్న, సారీ 9 2:9 అవును 3:9. ఓకే బ్రదర్. ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడను దూషణకు ప్రదూషణను చేయక దీవించుడి. అది అక్కడ 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు ఇద్దరు భార్యాభర్తల యొక్క సంబంధం ఎలా ఉండాలో చెప్పుకుంటూ వచ్చాడు. భార్య యొక్క పాత్ర ఏంటో, భర్త యొక్క పాత్ర ఏంటో 7వ వచనంలో చెప్తూ 8వ వచనం ఇద్దరి యొక్క విషయం చెప్తాడు. 6 వచనాలు భార్యలు చెప్పి 7వ వచనం భర్తకు చెప్తాడు. జీవం అనే కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలిభాగస్తులను ఎరిగి మిక్కిలి బలహీన ఘటమని, అంటే శారీరకంగా వాళ్ళ బలహీనలని, మానసికంగా కాదు, శారీరకంగా బలహీన ఘటమని మరి మీరు ఎరిగి జ్ఞానం చొప్పున వాళ్ళతో కాపురం చేయండి అంటూ మాట్లాడుతూ 9లో అంటాడు, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే కీడుకు ప్రతి కీడు చేసుకోకుండా మరి ఒకరినొకరు సహించుకుంటూ ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు. కొన్నిసార్లు కోపతాపాల్లో చాలా మరి అన్నసరి థింగ్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనం ఎందుకు పిలువబడ్డాం అని అంటే, మనం పిలిచిన పిలుపు ఎందుకు అంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి, అంతేగాని ఒకరి మీద కక్ష తీర్చుకోవడం కాదు. కాబట్టి ఆశీర్వాదం అనేది దాన్ని కలిసి జీవించే విషయంలో ఉంటది. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వించడానికి పిలిచాడు. మీకు తెలుసు ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం పిలిచినప్పుడు మరి నేను ఆశీర్విస్తాను, బయటకు రానైనా ఆ పరిస్థితిని బయటకు వచ్చాను, నేను దీవిస్తాను నేను అంటాడు. అంటే మనకి ఏదైతే ఆటంకాలుగా ఉంటాయో, ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటాయో వాటన్నిటి నుంచి బయటకు రమ్మని దేవుడు పిలుస్తూ ఉంటాడు. అంతే తప్ప మనం ఆశీర్వాదానికి బదులు మరి కక్ష పెట్టుకొని శాపం తెచ్చుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధపడకూడదు. ఆ కారణం చేత ఆశీర్వాదానికి వారసులు అవడం పిలిచారు. కాబట్టి 7వ పిలుపు చివరి పిలుపు అదే మొదటి పేతురు పత్రిక 5:10లో ఉంటది. అక్కడ దేనికి పిలిచాడు చెప్పాడు, మహిమకు పిలిచాడట. పేతురు పత్రిక మొదటి పత్రిక 5:10 చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపుతును. అది కాబట్టి నిత్య మహిమకు ఈ రోజున మనం చేస్తున్న క్రియలకు, మనం పడుతున్న ఇబ్బందులు లేదంటే కష్టాలకి ఏముంది అంటే మహిమ. రాబో కాలంలో మన తెలుసు మరి మాటలు కొద్దిపత్రులు అంటాడు, రోమపత్రులు అంటాడు, ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు దగ్గరవి కావు అని. అలాగే మరి 2వ కొరింథీ పత్రిక 4:16 నుంచి అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము
నూతన పరచబడుచున్నాడు అంటూ మాట్లాడతాడు. మరి ఆ మహిమ ఎదుట ఈ శ్రమలు ఈ కష్టాలు ఇవన్నీ ఏం కాదు, మరి కనబడేవన్నీ కూడా అనిత్యము, కనబడని నిత్యం అంటాడు. కాబట్టి మొదటి కొరింథీ పత్రికలో పిలుస్తూ, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. లోకం ఇచ్చిన గొప్ప వాళ్ళని లేదా గొప్ప గొప్ప వంశస్థులను పిలవలే, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు అని మాట్లాడుతూ ఇలాగెలా పిలిచాడు. అంటే నిజానికి అంటే అర్థం ఏంటనంటే మనం చదువుకోలేదా లేకపోతే ఏం లేదని కాదు, అంటే దేవుని యొక్క పిలుపులో ఉన్న ఒక గొప్పతనాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే అతిశయించడానికి వీలు లేకుండా, మనం ఏం అతిశయించడానికి వీలు లేదు. ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ కాల్, ఇట్ ఈస్ దేవుడిచ్చిన ఆధిక్యత. చాలా సాధారణంగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటూ మనమే గొప్పడు అన్నట్టు కొంచెం అతిశయిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనుషులకి నేను ఒకసారి మీకు గుర్తు చేసి ఉంటాను, 6 రకాల అతిశయాలు ఉంటాయి. అందులో ఈ జ్ఞానాతిశయం ఒకటి. మీరు కొరింథీ పత్రిక జాగ్రత్తగా చదివితే మూడో అధ్యాయం వరకు మీరు చదివితే జ్ఞానాన్ని బట్టి అతిశయించే విషయాలు ఉంటాయని చెప్పుకుంటూ వస్తాడు పౌలు గారు. 3:18 చదివితే మీకు ఏమర్థమవుతుందంటే, ఎవడును తను తాను మోసపరుచుకోకూడదు, ఈ లోకమందు ఎవడైనా తాను జ్ఞాని అని అనుకున్న ఎడల జ్ఞాని ఎగినట్లు ఇరువాడు కావాలంటాడు. ఎలాగనగా లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అంటాడు. ఈ మొదటి అధ్యాయాన్ని మీరు జాగ్రత్త చదవం 3 అధ్యాయాల వరకు. ఈ లోక జ్ఞానం మనం బయసేసుకుని అతిశయించడానికి ఏమి వీలు లేకుండా ఉండడానికి దేవుడు మనల్ని ఒక ఆశ్చర్యరీతిగా పిలిచాడు. మొట్టమొదటి పిలిచింది దేవుడు విశ్రాంతినిచ్చి ఆయన దగ్గర నేర్చుకుని ఆయన కాడిని ఎత్తుకుని ఆయన దీనత్వాన్ని ఆయన విధేయతను నేర్చుకోవడానికి పిలిచాడు. రెండవదిగా ఆయన సహవాసాన్ని పిలిచాడు. మూడవదిగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, మొదటి పేతురు పత్రిక 1:14 ప్రకారం. నాలుగవదిగా 2 పేతురు పత్రిక 2:9 ప్రకారం ఆయన గుణాతిశయం ప్రచురం చేయడానికి పిలిచాడు. తర్వాత నాలుగవదిగా మేలు చేసి బాధపడడానికి పిలిచాడు. మనం బాధలు అనిపించాలి ఖచ్చితంగా. శ్రమ లేని క్రైస్తవ జీవితం ఇప్పుడు ఊహించుకోవద్దు. 2 తిమోతి పత్రిక 3:12 మనకు తెలుసు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించి వాళ్ళు అందరూ హింస పొందుతారు. ప్రభువు కోసం నమ్మకంగా జీవించాలనుకున్నప్పుడు తప్పనిసరిగా హింస మనం ఎదుర్కొంటాం. హింస రాకుండా భక్తి ఏమి ఉండదు. కాబట్టి అందుకు పిలిచాడు దేవుడు. తర్వాత 5వదిగా 6వదిగా ఆశీర్వాదమునకు వారసులు అవడం పిలిచాడు. తర్వాత 7వదిగా చివరిగా ఆయన నిత్య మహిమకు పిలిచాడు, ఆ మహిమ పొందడానికి. కాబట్టి మనం ఈ లోకంలో అతిశయించేది ఏమి లేదు. మీరు 31 వచ్చిన మొదటి కొరింథీ పత్రిక 1:30 చదివితే, అతిశయించేవాడు ప్రభువునందు అతిశయించవలని రాయబడిన ప్రకారము ఆయన మనకు జ్ఞానము, మరి నీతి, పరిశుద్ధత అంటాడు అక్కడ. మరి చాలా మంచి మాట చెప్తాడు. ప్రభు మనకి ఏమయ్యాడు అంటే ఆయన మనకి జ్ఞానం అయ్యాడు. ఏమయ్యాడు? ఇంకా నీతి అయ్యాడు. ఇంకేమయ్యాడు? విమోచన అయ్యాడు. ఇంకేమయ్యాడు? నీతి అయ్యాడు. అంటే మనం అతిశయించడానికి ఏమి లేదు, ప్రభువుని బట్టే మనకు అన్ని కలిగాయి. కాబట్టి ప్రభువునందు అతిశయిస్తూ ఆయన పిలుపునకు చివరిగా కంక్లూజన్ లో తెస్సలోని పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆ మాట చదవండి. చాలా విషయాలు పిలుపుని గురించి ఉన్నాయి కానీ అవన్నీ మీకు ఇప్పుడు గుర్తు చేయలేము, కానీ చివరిగా మనకు సమయం అవుతా ఉంది. తెస్సలోని పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూడండి దయచేసి. సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగాను ఉన్నట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను. అంటే దేవుడు మనల్ని పిలిచి మన ఆత్మ, శరీరము, జీవము మరి దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధపరిచి ఆ రాకకి సిద్ధపరిచేలాగా మనమందరం మరి ఆ దేవుడు పిలిచిన పిలుపు మనం ఏ పరిస్థితుల్లో ఎందుకు పిలిచాడో నేను మనల్ని పిలిచిన కారణం చెప్పాను. ఆ పిలుపుకు తగినట్లుగా మనం నడుస్తూ మరి అనేక మంది మనం కూడా అనేక మందిని ప్రభు దగ్గరికి పిలుస్తూ దేవుని యొక్క సహవాసాన్ని నిలబెడుతూ మనకున్న స్థాయి ఏదన్నా కావచ్చు, మనకిచ్చిన ఉద్యోగం అయినా, మనకిచ్చిన ఏదైనా ప్రభు యొక్క కృప. మరి 2వ కొరింథీ పత్రిక 6:1 అంటాడు, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనక అంటాడు. ఆ కృపను మనం వ్యర్థంగా ఏనాడు వాడక పౌలు అదే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15:10 అంటాడు, నేనేమై ఉన్నాను అది కేవలం దేవుని కృప అయి ఉన్నాను.
కాబట్టి అది మర్చిపోకుండా ఆయన పిలుపు తగినట్లుగా మనం నడుద్దాం. దేవుడు ఆ కృపా భాగ్యం మనందరికీ దయచేయను గాక. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నువ్వెంత ప్రేమ గల దేవుడు నాయన. ఈ లోకంలో ఎవరు మా పరిస్థితిని చూస్తే మమ్మల్ని పిలవరు, మమ్మల్ని పిలవడానికి కూడా ఇష్టపడరు. కానీ జాలి గల దేవుడు, ప్రేమ గల తండ్రి, మీరు మమ్మల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాం. ఇదిగో నీ యొక్క బిడ్డలైన వారందరిని బట్టి స్తోత్రం. వారు ఉన్నతమైన చదివి ఉన్నత ఉద్యోగాల్లో ఉంటున్నా వారి స్థాయిని, వారి యొక్క పరిస్థితి అంతా పక్కన పెట్టి నీతో సహవాసం చేయడానికి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఈ రీతిగా ప్రతి వారం నీ సాన్నిధ్యంలో కలుసుకుని ఒకరికి ఇచ్చినందుకు వందనాలు. అయితే నువ్వు పిలిచిన పిలుపుకు తగినట్లుగా మరి జీవించి కడవరకు అంతవరకు విశ్వాసం కాపాడుకొని మంచి పోరాటం పోరాడి బహుమానం సంపాదించిన జాబితాలు మీరు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధ నామములో ఎవరైనా ఈ పరిస్థితుల్లో అయినా ఏ నిరాశలైన ఉంటే వారిని బలపరిచి మీరు నమ్మదగిన వాడు అని, నమ్మకమైన నీ వాక్యాన్ని చేతులని వర్ధిల్లడానికి కృపమని యేసు ప్రభు వారికి పరిశుద్ధ నామములు స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.